విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ధర్నా చేస్తున్నాం. రేవంత్ రెడ్డిని సిగ్గుందా అని చెప్పి ముఖంగా అడుగుతా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ పాలనలో రాజరిక పాలన ఏలింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన వస్తుంది, కాంగ్రెస్ గెలిపిస్తా అంటే మూకమ్ముడిగా రాష్ట్ర ప్రజలు అందరూ నిన్ను గెలిపించింది నీకు ఇష్టాతీతంగా నీకు నచ్చినట్టు చేయడానికి కాదు. ఈరోజు ప్రజలకు ఏం కావాలి, ఈరోజు స్టూడెంట్స్కి ఏం కావాలి, ఈరోజు ఉద్యోగులకు ఏం కావాలని చెప్పి నీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే వచ్చిందేమంటే నెల రోజులు కాకముందుకే ఈ యొక్క అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ ఏ విధంగా హైకోర్టుకి ఇస్తావు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి. ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ 35 సంవత్సరాల నుంచి విద్యార్థులు అనేక ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక చెట్టు ఏ విధంగా ఉండాలి, మన సాలిడ్కి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఒక ఫార్మర్కి ఉపయోగపడుతుంది అని చెప్పి వేలాది విద్యార్థులు, వందలాది ప్రొఫెసర్లు కష్ట జీవితాన్ని నువ్వు సింపుల్గా వచ్చి ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ సంబంధించింది ఏ విధంగా కేటాయిస్తావు? అసలు యూనివర్సిటీ ల్యాండ్ కేటాయించొద్దు దేనికి అని చెప్పి జీవో ఉంది. నువ్వు ఏ విధంగా దాన్ని తుంగల తొక్కి ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ కేటాయిస్తావని ప్రశ్నిస్తా ఉన్నాము. నెల రోజులకెళ్ళి కార్యక్రమం విద్యార్థులు అదే విధంగా ఏబీవీపీ ప్రోగ్రామ్స్ చేస్తా ఉన్నాము. ఎక్కడ పోయినావు నువ్వు డల్లాసి పోయి నీకు దొమ్మిడి అగ్రిమెంట్లు చేస్తుండు కాదు. ఈ రోజు రాష్ట్ర నడిగొడ్డులో హైదరాబాద్ లో అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు పోరాటం చేస్తుంటే ఎక్కడ పోయింది నీ మినిస్ట్రీ అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాము. ఈరోజు ఝాన్సీ నిన్న మా రాష్ట్ర కార్యదర్శి మీద ఏ విధంగా ఇంత ముందుకు నువ్వు ఎన్నో మీటింగ్లలో చెప్పినావు. ఈరోజు పోలీస్ వ్యవస్థ కోసం పనిచేస్తున్నా, గడీల కూలీ లెక్క లేకపోతే గడీల కింద పనిచేస్తున్నాడు అడిగినావు రేవంత్ రెడ్డి. ఈ రోజు ఏబీవీపీని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఈ రోజు పోలీస్ సెక్టర్ దేనికి పని చేస్తా ఉన్నది, ఈ నిరక్కుర పాలన దేనికోసం అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాము. ఇప్పటికైనా సిగ్గుపడి ఇప్పటికైనా బయటకు వచ్చి అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ కాపాడుతున్నాం. ఎవరైతే కానిస్టేబుల్ సిఐ ఎవరైతే వాళ్ళకు హుజుం జారీ చేసిరో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈరోజు నీ సీఎం నీ ఇల్లు కాదు, నీ క్యాంప్ ఆఫీస్ కాదు, అసెంబ్లీగా సెక్రటరీ కాదు, దేని ఇష్టం చూసుకో, ఖబర్దార్ రేవంత్ రెడ్డి.